ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాడ్యూల్ 10కి సంబంధించిన క్విజ్ యొక్క ఆన్సర్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ క్విజ్ ఆన్సర్ని మీరు ఆన్సర్ చేసేటప్పుడు నేను ఇచ్చిన వీడియోనే కాకుండా జాగ్రత్తగా పరిశీలించిన ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ ర్యాండమ్గా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్సర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్విజ్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, 0 అవర్ దేనిని సూచిస్తుంది? రాజ్యసభలో భోజన సమయం, లోక్సభలో తేనీటి సమయం, ప్రభుత్వంలోని మంత్రులు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయం, పార్లమెంటు సభ్యుడు ప్రాముఖ్యత గల ప్రశ్నలను లేవనెత్తే సమయం. దీనికి ఆన్సరు పార్లమెంటు సభ్యుడు ప్రాముఖ్యత గల ప్రశ్నలను లేవనెత్తే సమయం. క్రింది వాటిలో సాహిత్య ఆధారం ఏది? క్రింది వాటిలో సాహిత్య ఆధారం ఏది? భవనాలు, గుహలు, నాణాలు, గ్లోబు, మ్యాపులు, జంతువుల ఎముకలు, పురాణాలు, మత సంబంధ గ్రంథాలు, స్మృతులు, రాతి పనిముట్లు, మట్టి పాత్రలు, కాల్చిన గింజలు. దీనికి సరైన సమాధానం పురాణాలు, మత సంబంధ గ్రంథాలు, స్మృతులు. నెక్స్ట్ క్వశ్చన్, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు? కర్కట రేఖ, ప్రధాన మధ్యాహ్న రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ. దీనికి సరైన ఆన్సరు మకర రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ రకాల జీవనోపాధుల గురించి బోధించేటప్పుడు ఈ బోధన పద్ధతి సముచితమని అనుకుంటున్నారు? ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, బొమ్మలు గీయించి రాయించి చర్చకు అనుమతించడం, పాఠ్యపుస్తకంలో ఇచ్చిన వాక్యాలను బిగ్గరగా చదవడం. దీనికి సరైన సమాధానము బొమ్మలు గీయించి రాయించి చర్చకు అనుమతించడం. గ్లోబ్ గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు? గ్లోబ్ భూమికి ఒక నమూనా, అక్షాంశాలు రేఖాంశాలు కలిగి ఉండడం గ్లోబ్ యొక్క ఒక లక్షణం, తాకి చూడగల స్పర్శతో గుర్తించగలిగే గ్లోబును ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉపయోగించవచ్చు, దేశాల ఖచ్చితమైన ఆకారాలను గ్లోబు చూపించదు. దీనికి సమాధానము దేశాల ఖచ్చితమైన ఆకారాలను గ్లోబు చూపించదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరైనది? అక్షాంశ రేఖలను మధ్యాహ్న రేఖలు అంటారు, మెరిడియన్స్. అక్షాంశ రేఖలన్నీ భూమధ్య రేఖ కన్నా తక్కువ పొడవు కలిగి ఉంటాయి. రేఖాంశ రేఖలను సమాంతర రేఖలు అంటారు. రేఖాంశ రేఖల పొడవులన్నీ వేరువేరుగా ఉంటాయి. దీనికి జవాబు అక్షాంశ రేఖలన్నీ భూమధ్య రేఖ కన్నా తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఇచ్చిన ఐచ్ఛికాలలో సరైన వాటిని జతపరచండి. రాతప్రతులు, శాసనాలు, స్మారక కట్టడాలు, పురావస్తు ఆధారాలు.
శాసనాలు రాయబడిన ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జత చేయవలసి ఉంటుంది. రాతప్రతులు, రాయబడిన పురాతన గ్రంథాలు, శాసనాలు, లోహాలపై రాయబడిన ఆధారాలు, స్మారక కట్టడాలు, భూమి తవ్వగా బయలుపడిన భవనాలు, పురావస్తు ఆధారాలు, తవ్వి తీసిన వస్తువులు. ఇది సరైన మ్యాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసన దేనిని ప్రోత్సహిస్తుంది? మానవ విలువైన స్వేచ్ఛ, నమ్మకము మరియు వైవిధ్యాన్ని గౌరవించడం, పాఠ్యపుస్తకంలో వెలుగుచ్చిన అభిప్రాయాలను తెలుసుకుని వాటిని అనుసరించే సామర్థ్యం, తాను చదువుకున్న సబ్జెక్టును ఉన్నత స్థాయి తరగతుల్లో అధ్యయనం చేయడం, సామాజిక మరియు రాజకీయ సమస్యలపై ప్రభుత్వ దృక్పథాన్ని నేర్చుకోవడం. దీనికి సరైన సమాధానము మానవ విలువలైన స్వేచ్ఛ, నమ్మకము మరియు వైవిధ్యాన్ని గౌరవించడం. ఫస్ట్ ది ఆన్సర్. జీవనోపాధి పొందడానికి ప్రజలకు సమాన అవకాశాలు ఉన్నాయో లేదో పరిశీలించే సామర్థ్యం పొందుతారు అనే అభ్యసన ఫలితాన్ని సాధించడానికి ఈ పద్ధతి ఉత్తమమైనది. ఉపన్యాస పద్ధతి, ప్రాజెక్టు ఆధారిత అభ్యసన పద్ధతి, అసైన్మెంట్ ఇవ్వడం, పాఠ్యపుస్తకంలో ఇచ్చిన వాక్యాలను బిగ్గరగా చదవడం. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన పద్ధతి, ఈ రెండవది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. భూభ్రమణం డాష్ నుండి డాష్కు ఉంటుంది. భూభ్రమణం డాష్ నుండి డాష్కు ఉంటుంది. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, దక్షిణం ఉత్తరం, పడమర తూర్పు. పడమర తూర్పు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 10 క్వశ్చన్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు నా స్కోర్ ఎంత వచ్చిందో చూద్దాం. నా స్కోర్ 10/10 వచ్చింది ఫ్రెండ్స్. మీరు గమనించవలసింది ఏంటంటే, నేను ఇచ్చిన వీడియో ప్రకారం చూసుకున్నా సరే మీకు క్వశ్చన్స్ ర్యాండమ్గా వస్తాయి. ఆన్సర్స్ నా వీడియోలో వచ్చిన మాదిరిగానే రావు. చాలా జాగ్రత్తగా గమనించుకుని పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీడియో తీసి ఈ యూట్యూబ్లో షేర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి చూసుకుని పెట్టవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.